సోమవారం సంఘం మండల కేంద్రంలో మరియు బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఏ గ్రేడ్కు 2389, కామన్ రకానికి 2369 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయిశ్చర్ ఉండాలని అన్నారు. మొక్కజొన్నలకు క్వింటాల్కు 2400 మద్దతు ధర లభిస్తుందని, నాణ్యత ప్రమాణాలను అనుసరించి వరి, మొక్కజొన్నలకు కనీసం మద్దతు ధర పొందాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ లైన్లను ప్రారంభించారు. కొంత తుఫాన్ వల్ల కూడా కొంత నష్టపోయిన కూడా వివరాలు కూడా మన ముందున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా నష్టపోయిన రైతులకు కొంతన్నా సహకారం అందించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏదైతే సహజంగా స్టాండింగ్ క్రాప్ అంటారు, చేనులో పంట ఉన్నప్పుడు నష్టపోయిన దానికే ప్రభుత్వ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకునే ప్రభుత్వ సహకారం అందిస్తారు. ఈరోజు మన సంఘంలో చూస్తే వరికి సంబంధించి 3770 ఎకరాలు, పత్తికి సంబంధించి 3520 ఎకరాలు. సరే, మొక్కజొన్న అంటే వాస్తవంగా స్టాండింగ్ క్రాప్ లేదు, ఎక్కడ కూడా అలాంటిది ఏమి రిపోర్ట్ కాలేదు స్టాండింగ్ క్రాప్ నష్టపోయినట్టుగా. కానీ నేను టెక్స్టైల్ పార్క్ పోయినప్పుడు కొంత అక్కడ వాళ్ళు ఆరబోసుకున్న మొక్కలు దెబ్బతినడం జరిగినాయి. సరే, ఈ తర్వాత ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కనుక వాటి యొక్క లెక్కలు కూడా తీసుకొని ప్రభుత్వానికి అందించడం జరిగింది. ముఖ్యంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది, ఎకరాకు 10,000 చొప్పున సహకారం అందించాలి అని చెప్పి. అంటే వాస్తవంగా 10,000 ఏదో మీకు పూర్తి స్థాయిలో నష్టము కూడదని చెప్పి నేను కూడా అనడం, కానీ ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు సహకారం ప్రభుత్వ పరంగా అందవలసిన అవసరం ఉంది కనుక ఈరోజు ఆ రోజే మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడము, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఏ ఒక్క రైతులు కూడా మిస్ కాకుండా మొత్తం సమాచార సేకరణ చేయాలని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడే డీసీ గారు మీరు మాట్లాడుకుంటే ఒక విషయం, వరంగల్ జిల్లాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంతకుముందు కన్నా గత సంవత్సరము ప్యాడీ దగ్గర చాలా ఎక్కువ వచ్చింది. మనందరికీ తెలుసు, మన మండలాలు కానీ మన జిల్లాలో కానీ. మళ్ళీ ఈ సంవత్సరం చూస్తే ఇంకా పెరిగింది. అంటే వరంగల్ జిల్లా ఒకదానికంటే 50,000 ఎకరాలు అదనంగా పెరగడం జరిగింది అని అంటే దీనికి ప్రధానమైన కారణము ప్రభుత్వ పరంగా బోనస్ రూపేణా సహకారం అందడమే కారణం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 12,000 కొనుగోలుంటే 15,000 పైన కూడా బోనస్ రూపేణా రావడం జరుగుతుంది. ఇప్పటికే దానికి అమౌంట్ కూడా బోనస్కు సంబంధించి అమౌంట్ కూడా జమ పెట్టడం జరిగింది. వెంటనే చెల్లించే కార్యక్రమాలు కూడా అవుతుందనే విషయాన్ని తీసుకొస్తున్నాం. అంటే పోయిన వర్షాకాలమే సన్న వడ్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని చెల్లించడం జరిగింది. అయితే మీరు అన్నట్టు నా దృష్టి కూడా వచ్చింది, గత అనేది అందరికి ఒకే రకంగా ఉండవలసి వస్తుంది. నామ్స్ లేకుండా చేస్తే ఏంటి అంటే రాజకీయాల ప్రమేయము, వ్యక్తుల యొక్క ప్రమేయము పెరిగిపోయి అంతిమంగా నష్టపోయేది ఎందుకంటే లబ్ధిదారుడే నష్టపోతాడు.
ఒక సిస్టమ్ అని ఉన్నదంటే సిస్టంలో ఒకరో ఇద్దరికి నష్టం జరగవచ్చు, కానీ 90% మందికి న్యాయం జరుగుతుంది. అది ఎంతన్నా కానీ ఆ న్యాయం అనేది పూర్తి స్థాయిలో జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండవలసిన అవసరం ఉంది. రెండోది, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మీరు కూడా ఆలోచించాలి. అందరు ప్రభుత్వం అంటే మనమే. ప్రభుత్వం కూడా ఎంత మటుకు సహకరించగలుగుతుంది. రేపు పొద్దున మార్కెట్ తీసుకుంటుంది. ఇంతకుముందు డీసో గారు అదే అన్నారు, తడిసింది వస్తే మార్కెట్ మళ్ళీ వీటిని అమ్మాలి కదా. ఇప్పుడు వడ్లైన మళ్ళీ వీటిని అమ్ముతనే కదా. మళ్ళీ వడ్లు నూనె పొడి చేసి ఎవరికి వస్తాయి? మనకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు మనం ముఖ్యమైన బియ్యం పంపిస్తే రేషన్ షాప్లో తింటారా? తీసుకుపోయి సముద్రంలో పారబోసే పరిస్థితి అయితే లేవు కదా. మనం ఇక్కడ ఆ స్థాయికి ఇంకా రాలేగా మన దేశం. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏంటి అంటే రైతు దగ్గర పోయి తీసుకుపోయి సముద్రంలో పారబోయవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కనుక మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఉన్న దాంట్లో అవకాశం ఉన్న మేరకు ఎంత మట్టుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆలోచించడమే ముఖ్యం. చెప్పడం మనం చెప్పొచ్చు, రమేష్ కూడా చెప్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా మొక్కలు స్టాండింగ్ క్రాప్ లేని లేదు, ఉన్నది అది 500 కిలోలు. 500 కిలోల గురించి కూడా స్పష్టంగా హామీ కూడా ఇవ్వలేము. హామీ ఇవ్వలేని దానికి హామీ ఇచ్చేసి ఆశ పెట్టేసేసి మరి రేపు పొద్దున ఒక రకంగా పెట్టనంటే పర్వాలేదు, పెడతానని చెప్పి పెట్టకుండానంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. కనుక ఏదైనా ఒక సిస్టంలో పనిచేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనకున్నది. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మనం ఇస్తాము అని చెప్పడం అనేది అయితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదేమైనా రైతులను ఆదుకునే దిశలోనే ఈ ప్రభుత్వం ఆలోచన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, డైరెక్ట్ రైస్ మిల్ తీసుకుపోయి ఇచ్చడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం తారు లేకుండా మట్టి పిల్లలు లేకుండా చూసుకుంటే 1 కిలో బస్తాకు సంబంధించి 1 కిలో అడిషనల్ అంటే 41 కిలో ఇస్తే సరిపోతుంది. నాకు లాస్ట్ టైం చూశాను, ఇదే సంఘం నుండి గీసుకొండ నుండి కొన్ని ఫోన్లు వచ్చినాయి, రైతుతో కూడా చేయించాను. మేము డైరెక్ట్ రైస్ మిల్ తీసుకుపోతాము. రైస్ మిల్ అయితే 3 కిలోలు 5 కిలోలు పోతున్నాయి కదా అంటే 5 కిలోలు వేయడం మంచిదే సార్, మాకు అదైతే సుఖము, మేము వాడికి ఇచ్చేస్తాము అని అన్నారు. అంటే ఆ అలవాటు అనేది ఏమవుతుంది అంటే దాంట్లో 1-2 లేకుంటే 10 మందో 20 మందో ఉండొచ్చు, కానీ దాంట్లో 80 మంది నష్టపోతారు. కనుక అలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. అటువంటి పరిస్థితులు మాత్రం రానియకండి. తప్పకుండా ఈశ్వర్ గారు చెప్పినట్టుగా సెంటర్ తీసుకొచ్చుకొని అమ్ముకోండి. మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీకు న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి న్యాయపరంగా రావాల్సిన వాటిలో తూకం కూడా మీకు వస్తుంది. బయటికి పోతే తూకాలలో తేడా వస్తాయి. ఒక రకంగా దోపిడీ కూడా జరుగుతుంటుంది. కనుక ఆ దోపిడీకి రైతులు గురి కావద్దనే ఆలోచనతో మేము ముందు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.